నమస్తే, వెల్కమ్ టు అవుట్సోర్స్ వాయిస్. 15,000 జీతంతో బతికేదెలా? విశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది? స్లాబ్ సిస్టమ్ రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పే స్కేల్తో పిఆర్సీ ప్రకటించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దుర్గం శ్రీనివాస్ గారి డిమాండ్ నిర్మల్ జిల్లా ఆసుపత్రి సమావేశం ఉంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. పూర్తి అంశాలను వినండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి నిర్మల్ జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు నరహరి గారు, రమేష్ వారి సపోర్ట్గా మీరందరూ నిలిచిన మీ అందరికీ, మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంకంటి సుభాషన్న గారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు అనేక సార్లు మన ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయటకు నాకు ఒక రైట్ హ్యాండ్గా పనిచేస్తూ అనేక సమస్యలు పరిష్కరించడం, ఆ విధంగా పనిచేస్తున్నటువంటి అన్నగారికి మరియు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీయుద్దీన్ గారు నాకు లెఫ్ట్ హ్యాండ్, ఆయన కూడా మన సంఘానికి ప్రతిదీ కూడా సమాచారాన్ని మీ గ్రూపులలో ఈ ఎక్కడికి రమ్మన్నా కూడా అక్కడికి మనకు అందుబాటులో వస్తూ రఫీ గారికి మరియు మన ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి గారు, అదేవిధంగా మహేష్ రెడ్డి గారు, తర్వాత మీ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, తర్వాత మన నూతనంగా మన ఊట్నూర్ హాస్పిటల్ మరియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరేష్ భాను గారికి, నా తోటి ఉద్యోగులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చెప్పినటువంటి విషయాలు చాలా చిన్న విషయాలు చెప్పినారు. నేను ఏమనుకుంటున్నా అంటే, అన్నగారు చెప్పినట్టు మీ పేరేందే, మంచూర్ బ్రదర్ చెప్పినట్టు నీ పేరే, మన ఉస్మానియాలో కూడా ఒక మంచూర్ ఉన్నారు, నాకు ఆయననే గుర్తొచ్చింది టక్మాన్. మంచూర్ గారు చెప్పినట్టు వయసు అయిపోయింది, మేము ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడ, ఏ పోస్టులో ఉన్నోళ్ళం ఆ పోస్టులో అక్కడే పర్మనెంట్ కావాలనే నినాదం ఒక్కటే అడగాలి మనం, అంతేనా కాదా? ఎందుకంటే మనం ఎందుకు వచ్చినాం, మనము గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే ఏదో ఒక రోజు రెగ్యులర్ అవుతుంది, ఆ రెగ్యులర్ అయితే మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి అని చెప్పేసి వచ్చిన వాళ్ళే కదా మీరంతా. మీ అనుకున్న పిల్లలు కూడా అదే ఆశతోటి వచ్చినారు పాపం. మనమేమో ఖరాబ్ అయిపోయినాము, వాళ్ళు ఇంకేమున్నదో అని వచ్చినారు తెలియక, అంతేనా కాదా? అందుకని చెప్పేసి ఈ వ్యవస్థలో ఏదైనా కూడా పోరాటాలతోటే సాధించుకున్నటువంటి, ఇప్పుడు ఇలా రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చినటువంటి హక్కులన్నీ కూడా అనేక సార్లు పోరాటాలు చేసి ఒకటి తెచ్చుకున్న తర్వాత ఇలా హాయిగా వాళ్ళకి జీతాలు తీసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. సో మన సిస్టమ్ ఎట్లొచ్చిందనంటే, ఎక్కడైతే రెగ్యులర్ ఉద్యోగి రెగ్యులర్ పోస్ట్ ఉండి అక్కడ రెగ్యులర్ నియామకాలు జరగనప్పుడు అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకోవాలనేది ఒక చట్టము మన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు మనం, అవునా? ఆ తెచ్చి మనందరికీ తలగబెట్టి మనం లైఫ్ను మొత్తం నాశనం చేసి పడేసిపోయింది, అంతేనా కాదా? సో చరిత్ర అంతకుముందు మనం తీస్తే మనం అందులోకి ఎందుకు వచ్చినామంటే, గవర్నమెంట్ సెక్టార్లో చేసినటువంటి ఉద్యోగులకు, అంటే అందులో పనిచేసినటువంటి వాళ్ళకి అనేక మందికి రెగ్యులర్ అయింది, మాకు కూడా అవుతుందేమో అనేటువంటి వచ్చిన వాళ్ళమే మనం అంతా, అంతేనా కాదా? సో అది కాలక్రమేణా మొత్తం నిరుద్యోగాన్ని అంతా ప్రేరేపించి నాయకులు అధికారులంతా వాళ్ళ స్వలాభాల కొరకు మన జీవితాలనంతా కూడా నాశనం చేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మాత్రము హాయిగా ఏసీలలో 100 ఎకరాల భూములు సంపాదించుకొని వాళ్ళ 3 తరాలు తిన్నా దంగనటువంటి ఆస్తులు సంపాదించుకొని బతుకుతున్నారు, అంతేనా కాదా? వాళ్ళంతా ఎవరండి? మనం ఓట్లు వేస్తే సీట్లు సంపాదించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి అధికారులు, నాయకులు, అంతేనా కాదా? వాళ్ళు ఏమంటారు ప్రమాణం చేసేటప్పుడు? మేము నిస్వార్థంగా న్యాయమైన పనులు చేస్తామని చెప్తారు, అంతేనా కాదా? వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉండే, వాళ్ళకి అనేక హక్కులు లేకుండే, వాళ్ళ హక్కులన్నీ వచ్చి ఎట్లా వచ్చినాయి? వాళ్ళు సరే అడిగితే కొన్ని వచ్చినాయి. మరి మనం కూడా మన సంఘం పెట్టి దగ్గర ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్లకు వాళ్ళు ఏం చేసినారు అనేటువంటిది కానీ కూడా వస్తే మనకు చాలా, ఇంకా ఫస్ట్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థ దౌర్భాగ్య పరిస్థితి ఉండే, 6 నెలలకు ఒకసారి జీతాలు వచ్చేటి కావు. తర్వాత
కంటిన్యూషన్ రెన్యువల్ పేరు మీద ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి రెన్యువల్స్ అయిపోతుండే, 6 నెలలకు ఒకసారి రెన్యువల్స్ ఉంటుండే. ఆ రెన్యువల్స్ ఇట్లా అయిపోతుందో లేదో ఈ జీతమే రాదు, ఆ రెన్యువల్ అయిపోయేది. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో మనం ఇంకా సంఘంగా నిర్మాణం అంటే ఆ గతంలో మనం ఏం చేసినామంటే రెగ్యులర్ ఉద్యోగ సంఘాలలో పనిచేసే వాళ్ళం మనమంతా కూడా. మనకంటూ సంఘం లేకుండే. ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చినట్టు ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా బెదిరించారో అట్లా బెదిరిస్తుంటుంటే మేమేం చేసినామంటే ఈ రెగ్యులర్ ఉద్యోగ సంఘాలలో పనిచేస్తున్నప్పుడు మా సమస్యలు కూడా కొన్ని రిప్రజెంట్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 10 కాలాలు వాళ్ళ ఫస్ట్ ఒక 6-7 ఇంపార్టెంట్ వాళ్ళ సమస్యలే, వాళ్ళకి సమస్యలే ఉండయి. అవన్నీ రాసుకున్న తర్వాత మనది 11వ 12వ రాసేవాళ్ళు. ఆ 12వ కాలాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, అది అక్కడనే పోతుంది. సో నేను ఒక రోజు ఆ రెగ్యులర్ ఉద్యోగ సంఘంలో సిద్దిపేట నుంచి సంగారెడ్డి 165 కిలోమీటర్ వస్తుంది. మందిని నేను 4 వ్యాన్లలో మందిని తీసుకుపోయింది నేను. 3 లీడర్లు వచ్చారు రెగ్యులర్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకున్న తర్వాత ఎప్పుడు నన్ను లోనికి తీసుకుపోతలేదు, నేను లోనికి పోదామనేసరికి వాళ్ళు ఒక ప్రమోషన్ అడిగినారు. వాళ్ళు ప్రమోషన్ అడిగితే ఆ ప్రమోషన్లో ఎవరి ప్లేస్లోకి వస్తారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్లేస్లోకి వస్తారు. వాళ్ళు రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్లేస్లోకి వస్తే ఒక అతను నుండి అయ్యో పాపం మన పిల్లలు వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పోతాయి కదా, గాంతోటి మనకేందా మనది మనం చూసుకోవాలి కానీ అని అన్నాడండి. ఎంత కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నేను మందిని అందరినీ తీసుకుపోయినా అంటే నేను దోల్కపోయింది నా ఉద్యోగం పడగొట్టుకునే తందుకేనా అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనమే ఒక సంఘం ఉండాలి, మన సంఘం కొరకు మనమే పోరాటం చేయాలి మన ఉద్యోగుల కొరకు అనేటువంటి ఆలోచన చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా సంఖ్య తక్కువ ఉండేది. అప్పుడే మనం సిద్దిపేటలో స్టార్ట్ చేసి తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి సమస్యలు ఊకే పోరాటం చేస్తుంటే సిద్దిపేటలో ఒక దగ్గర ఎందుకుంటే రాష్ట్రంలో ఎందుకు చేస్తలేరు అనేటువంటిది మనకు అవగాహన కలిగిన కొద్దిగా ఒక్కొక్క స్టెప్లో పోతే మెదక్ అప్పుడు మెదక్ జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అదంతా కూడా జిల్లాను కమిటీ చేసి తర్వాత ఇది జిల్లా ఒక దగ్గర లేదు సమస్య, ఇది రాష్ట్ర లెవెల్ ఉందని చెప్పేసి ఇట్లా ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా మమేకం చేసి అప్పుడు అసోసియేషన్గా ఏర్పాటు చేసినాం. దాని తర్వాత అసోసియేషన్కి ఉండేటువంటి హక్కులు కొన్నే ఉంటాయి. ఆ అసోసియేషన్ తోటి మనం కొన్ని హక్కులు సాధించలేకపోతాం అనుకున్నప్పుడు ట్రేడ్ యూనియన్గా కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ మన రాష్ట్రంలో అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులను సాధించగలిగినాం. మీకు కొన్నే చెప్తానండి. గతంలో జీతాలు ఎప్పుడొచ్చేటి ఎంత వచ్చేటియో తెలుసు. మనము పిఆర్సీలో భాగం చేయించుకోగలిగినాం. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడైతే పెరుగుతాయో అదే రోజు నాడు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెరిగేటట్టు చేసినాం. ఒకటి. రెండో పాయింట్కి వచ్చినప్పుడు ప్రతి నెల జీతం వచ్చే సిస్టమ్ చేసినాం. మీ దగ్గర లేదు కానీ ఈ 33 జిల్లాలలో 32 జిల్లాలలో జీతాలు పెండింగ్ లేవండి. మీ దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత అవుతుంది అనేది మీకు కూడా తెలవాలి. తర్వాత రెగ్యులర్ నియామకాలు 7,000 స్టాఫ్ నర్స్ పోస్ట్ పడితే అందులో 6,000 మంది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే నౌకలు వచ్చినాయి. ఎట్లు వచ్చినాయి అని అంటే 20 మార్కులు. మనం ఏదైతే ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ లో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, 5 లక్షల మంది పనిచేస్తారు. కానీ మన మెడికల్ డిపార్ట్మెంట్ మాత్రమే వెయిటేజ్ వచ్చింది. ఆ వెయిటేజ్ వల్ల 6,000 మంది స్టాఫ్ నర్సులు మన వాళ్ళకే రెగ్యులర్ నియామకాలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ల్యాబ్ టెక్నీషియన్ కూడా తెలుసు. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు కూడా సేమ్ అట్లనే దగ్గర 700 పైచులకు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే వచ్చినాయి. దాని తర్వాత రెన్యువల్స్ ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ ఇప్పుడు 6 నెలలకు ఉండేదాన్ని ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అయ్యేటట్టు చేసినాం. తర్వాత ఫస్ట్ సారి పిఆర్సీలో భాగం చేసిన తర్వాత రెండోసారి రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు పెరిగినప్పుడు మనకు కూడా జీతాలు పెరిగినాయి. ఎప్పుడు కానీ మనకు ఒక మిస్టేక్ ఏం జరిగిందని అంటే ఏ ఉద్యోగికి బేసిక్ వేతనం ఉండవలసింది పోయి స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చినారు. 15,600 రూపాయలు, తర్వాత 19,500, 22,750 ఈ 3 క్యాడర్లు తీసుకొచ్చేసి స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ ఈ ఉద్యోగులందరినీ కూడా 3 పద్ధతుల్లో మార్చడం వల్ల మన ఉద్యోగులం అంతా నష్టపోతా ఉన్నాం. ఇంకా మీరు కొన్ని చెప్పినారు. మనకు గతంలో బిస్వాల్ కమిటీ అని పిఆర్సీలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో వాళ్ళు ఏం చేసినారంటే ఉద్యోగులకు కనీస వేతనం 19,000 రూపాయలు ఇవ్వాలా కనీస వేతనం. తర్వాత రెండో స్టెప్లో 23,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత 30,000 పైచీలకి ఇవ్వాలని ఇస్తే అప్పుడు ఆ పిఆర్సీలో ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకు అందరికీ కూడా 30% ఇస్తా అని చెప్పేస్తే పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా వాళ్ళు మాకు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఆ ఉద్యోగ సంఘాలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళతో మాట్లాడితే ఎగ్జాంపుల్ మనం ఏం చేసినారంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు
12,000 ఉన్న వాళ్ళకు 19,000 ఇస్తున్నాము, వాళ్ళకంటే మేము తక్కువనా అనేటువంటి సందర్భం తీసుకొస్తే పర్మనెంట్ ఉద్యోగ సంఘాలు, ఎందుకంటే మన సంఘాలు గట్టిగా లేకపోయి మన సంఘాలన్నీ కూడా మనం వాళ్ళేమో యూనిటీగా ఉన్నారు, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వానికి ఏదన్నా భయపట్టి ఇవ్వగలుగుతారు అనేటువంటి మెసేజ్ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళతో పిలిచి మాట్లాడుతున్నారు. మరి మనం కూడా యూనిటీగా ఉంటే మనతోటి కూడా పిలిచి మనకున్న బాధలు వింటే కదా వాళ్ళకి అర్థమైపోయేది. అందుకని చెప్పేసి మనకు వినే పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళకు 30% ఇస్తున్నారు, వాళ్ళకేమో 60-70% పెరుగుతుంది, మాకేమో 30% ఎట్లా చేస్తారు అనేటువంటి సందర్భం తీసుకొస్తే అప్పుడు ఆనాడున్న అధికారులు ముఖ్యమంత్రి గారు అంతా డిస్కస్ చేసి లొల్లెందుకు అందరికీ 30% పెంచేయమని చెప్పేశాడు. అందరికీ 30% పెంచమంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి బ్రదర్, 12,000 రూపాయలు ఉన్నటువంటి జీతం ఉండే అప్పుడు 12,000కు 30% వేస్తే ఎంత అవుతుందండి? 12 వల్ల 3,600 ప్లస్ 12,000 15,600 జీతం పెరిగిందండి. 15,600 జీతం పెరిగితే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకు 30% పెరిగితే ఎంత పెరుగుతుందండి? 30,000 పెరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మనకి ఏం చేసినాయి అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చెప్తున్నా. అందుకని మనమే మన సంఘమే మన ఐకమత్యం ఉండి మనమే గట్టిగా పోరాటం చేసుకుంటే మనకు వచ్చే హక్కులు, మనకు జరుగుతున్నటువంటి అన్యాయము అన్నం పెట్టే వారికి చెప్పగలిగితే మనకి ఇచ్చే వాళ్ళు ఇస్తారు. అందుకని చెప్పేసి మనకు యూనిటీ లేకపోవడం వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంది. ఇంకొకటి, ఇంతకుముందు మన ప్రధాన కార్యదర్శి విశ్వపదన మన సుభాష్ అన్న చెప్పింది ఏంటిది, జీతాలు 3 నెలలు రాకపోయినా ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలి. అది గైడ్ లైన్స్ లో వాళ్ళకి ఎప్పుడైతే టెండర్ నోటిఫికేషన్ అయ్యి వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉంటాయి. మన సూపరింటెండెంట్ సార్ గారికి కూడా తెలుసు, ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి. అవునండి. అయితే మనకు ఒకటి, వాళ్లకు గవర్నమెంట్ 15,000 జీతం ఇస్తున్నటువంటి వారికి 15,600 జీతం వస్తున్నటువంటి వారికి 22,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. దాని మీద 15,600 మీద 18% జిఎస్టీ, మనది 13% ఎంప్లాయర్ షేరు, పిఎఫ్ 12% ఎంప్లాయర్ షేరు, తర్వాత 4 నుంచి 5% ఏజెన్సీ కమిషన్, 1.5% ప్రొఫెషనల్ టాక్సీ. ఇవన్నీ కూడా ఒక మన ఉద్యోగి పేరు మీద ప్రభుత్వం ఇస్తుంది. కానీ మీ అకౌంట్లోకి వచ్చేసరికి 15,600 జీతం ఉన్నటువంటి వారికి 13,300 200 జీతం పడుతుంది. అంతేనా? ఇప్పుడు మనం ఏం కొట్లాడుతున్నామంటే 22,000 చిల్లర ఇస్తున్నటువంటి ఏ జీతం అవుతుందో అది ప్రభుత్వము మాకే నేరుగా ఎవరైతే కష్టపడుతున్నారో ఆ ఉద్యోగికి నేరుగా ఇవ్వాలని చెప్పేసి మన యూనియన్ ప్రధాన డిమాండ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులం అంతా కూడా పోరాటం చేస్తా ఉన్నాం. టెక్నికల్ వర్కర్స్, టెక్నికల్ ఎంప్లాయీస్కి 22,750 వస్తే వాళ్ళకి 33,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మీకు ఇన్వాయిస్ బిల్ పెడతా, నా ఫోన్లో ఉంది, మీ గ్రూప్లో పెడతా, మీరు చూసుకోండి. అంటే మీ దగ్గర కూడా ఇన్వాయిస్ బిల్ మీరు ఇప్పుడు మీరు ఒక్కొక్కరు 10-16 సంవత్సరాలు పనిచేస్తున్నారు కదా, మీకు ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలుసుకోలేకపోయినారు. కారణం ఏంటి? మీరు యూనిటీ లేదు. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పిండు, మీరు మమ్మల్ని బెదిరిస్తా అంటారు, తీసేస్తా అంటారు. వాస్తవం, తీసేస్తారు. ఎందుకు తీసేస్తారని అంటే, నీవు ఒక ఎంప్లాయీగా నీ దగ్గర పనిచేసేటువంటి ఎవరన్నా జీతం పనిచేస్తారు కదా, నువ్వే పెట్టుకో. ఎగ్జాంపుల్, ఆయన వచ్చి నీ దగ్గర అడిగితే నేను తీసేస్తాను, ఇంకోటి పెట్టుకుంటాను నువ్వు కూడా అంటావు. అందుకనే సంఘాలు అనేటివి కూడా ఎందుకుంటాయనంటే, నువ్వు ఏం చేస్తావనంటే నీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏదైతుందో అది మీ ఉండేటువంటి జిల్లాలో కానీ మీ హాస్పిటల్కు ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆయనకు చెప్పుకోవాలి ఫస్ట్. ఆయన చెప్పగలిగితే, ఆయన శక్తి ఉంటేనేమో ఆయనతో మాట్లాడతాడు, లేకపోతే రాష్ట్ర కమిటీకి మెసేజ్ చేస్తాడు, మేము మాట్లాడతాం. మీరు ఇవాళ ఎగ్జాంపుల్ మీకు ఈ రోజే చెప్తా నేను, మేము ఇవాళ మీ ప్రిన్సిపల్ మేడం గారి దగ్గరికి పోయినాం. మా విజిటింగ్ కార్డు ఇయ్యగానే భోజనం చేస్తున్నటువంటి ఇట్లా వచ్చిర్రని చెప్పగానే పాపం మేడం తొందరగా తిన్నారు. ఎంత మంచి మేడం అంటే అంత అంటే మనము రిసీవింగ్ చేసి మనం పరిచయం చేసుకొని మన సమస్యలు చెప్పగలిగితే కదా వాళ్ళు అర్థం చేసుకునేది. మేము ఇయ్యగానే ఆమె పాపం తొందరగా తినేసి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆ కార్డు తీసి, మేడంకి ఇట్లా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులం అంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అవునండి, నిన్న మీ వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు, మీటింగ్ పెట్టుకోండి అని చెప్పారు. మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, మా ఉద్యోగులు చిన్న ఉద్యోగులు జీతాలు తక్కువ వస్తాయి, నెలల తరపడి జీతాలు కూడా రావు అని చెప్పేసి అక్కడ ఎక్కడో ప్రైవేటు దాంట్లో రెంట్ తీసుకొని మా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మేము ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగులమే కాబట్టి మేము అక్కడే పెట్టుకోవడానికి పర్మిషన్, అట్లేముంది పెట్టుకోండి, అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, మేము చెప్తామని చెప్పేశారు. మీ వాళ్ళు ఉన్నారు, రమేష్ గారు కూడా ఉన్నారు, అడగండి. మీరు నిజమండి ఇది. మీరు ఎప్పుడు కూడా మీరు ఇందాక మన సుభాష్ అన్న చెప్పిండు, మీరు మీ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టుకున్న నాడే వీళ్ళకు ఒక సంఘం ఉన్నది, మిమ్మల్ని ఎవరైతే ఆఫ్టర్ ఆల్ అవుట్సోర్సింగ్
సోర్సింగ్ అని అన్న వాళ్ళు వెనకకి వచ్చేస్తారండి. 100% వస్తారు. మీరు మీ హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టాలా, భయపడవలసిన అవసరం లేదు. ఎవరం కానీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో ఆ డిపార్ట్మెంట్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, అందులోనే మనం పెట్టుకోవాలా. మీరు అడగలేకపోతే, మీకు ధైర్యం లేకపోతే మేమే మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం. మన ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి కూడా అఫీషియల్ రూల్స్ ఉంటాయి. మేము మన లెటర్ ప్యాడ్ మీద సార్కి ఇస్తాం. అఫీషియల్గా సార్ సూపరింటెండెంట్ గారిని అడుగుతాడు, మన మీ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు తీసుకోవచ్చా లేదా బ్రదర్, మీటింగ్ పెట్టుకోవచ్చా లేదా, తెలుసుకున్నారా మీరు? 100% మనం అక్కడే పెట్టుకోవచ్చు. అక్కడే పెట్టుకుంటే మన హాస్పిటల్ అనే వాళ్ళు వాడరండి. ఇంకొకటి, మీరు 35 CLs ముచ్చట మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలలో 32 జిల్లాలు 35 CLs తీసుకుంటున్నారు. సార్ అన్నది కరెక్ట్, అఫీషియల్గా లేదు, నిజం. కానీ మంచితనం ఉంటే 35 కాకుంటే 40 కూడా తీసుకోవచ్చు, లేదా సార్? 100% తీసుకోవచ్చు. నేనేమంటున్నాను, మేము ప్రేమ కొద్దీ అనేక చోట్ల మాట్లాడి మేము 35 CLs అఫీషియల్గా కావడం కొరకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు పంపించడం ప్రాసెస్లో ఉంది. దాన్ని ఏం చేయాలనేది జరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంట్లో మొన్న కొత్తగా వచ్చిన కోడ్లలో ఆల్రెడీ చేసిండ్రు సార్ వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కువ దాని మీద ఆఫీస్ వాళ్ళు అన్ని చదువుతారు కాబట్టి తెలుస్తుంది. ఆల్రెడీ వచ్చింది, అఫీషియల్గా గజెట్ విడుదల రావాలా. 35 CLs 100% అంతటా తీసుకుంటున్నారు. మీకు కూడా మేము అఫీషియల్ పేపర్ లేకపోయినా ఓవరాల్గా మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము 100%. ఎందుకంటే మీరు అది చిన్న విషయం. ఇంకొకటి మహిళలు చెప్పలేదు, జీతంతో కూడిన ప్రసూతి సెలవులు రెగ్యులర్ ఉద్యోగులు తీసుకుంటున్నారండి. మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వరు, సార్ కూడా తెలుసు. అయితే వాళ్ళకు ఈఎస్ఐ ఉంటే ఆ ఈఎస్ఐ ద్వారా ఎన్ని రోజులైతే లీవ్లో ఉంటారో అన్ని రోజుల సాలరీ కూడా వస్తుంది, అది ఉన్నది సిస్టమ్. కానీ మీరు 22,750 ఉంటుంది కాబట్టి మీకు అది లేదు, ఆ వెసులుబాటు. మనకు అవన్నీ కూడా మనం పిఎఫ్ ఆ సిస్టంలో ఇప్పుడు పిఎఫ్ మనం లెటర్ పెట్టినాము, అది కూడా దానికి సాలరీ బేసిక్ పెంచే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మీరు ఇంకా కొన్ని చోట్ల అయితే మహిళలు మెటర్నిటీ లీవ్ వచ్చేసరికి ఇంకొక ఎంప్లాయీ పెట్టుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు కూడా పోతున్నాయి చాలా చోట్ల. మేము నిలబడి మాట్లాడి చాలా చోట్ల వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగంలో పెట్టించినాం. నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పిన ఏవైతే మీరు మాకు ఇచ్చినటువంటి ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఒక్కటి లేకుండా మేము పరిష్కరించే బాధ్యత మాదండి. 200%. మీ జీతాలు రేపే మేము సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం. ఇప్పుడే మీ 2-3 రోజులలో జీతాలు వేయాలా, వేయకపోతే మీరు గట్టిగా ఉంటా అంటే మీరు అందరు మీ నిర్మల హాస్పిటల్ ముంగడికి నేనే మీ ముందు కూర్చుంటా, మీరు కూడా అందరు బయటకు రావాలి. ఎందుకంటే మనకు రూల్ ఉంది. మీ సూపరింటెండెంట్ సార్ ఇక్కడనే ఉన్నాడు, ఆఫీస్ సూపరింటెండెంట్, నిజమా కాదా చెప్తాడు, అవునా కాదా? మనము మీ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడతాం. ఒక్కటి, మనకు ప్రభుత్వం ఇస్తున్న రూపాయి మన చేతికి వస్తుందా? ఆయన కమిషన్ తీసుకుంటున్నప్పుడు నీకు వచ్చే లాభం నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ డిలే జరిగినా ప్రతి నెల జీతం ఇవ్వాలి. మీకు రూల్ అది ఉన్నది, మీకు అది తెలియదు. ఎట్లా తెలుస్తుందండి? మీకు ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని మాలాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరే లైవ్ వాళ్ళ మీద ఫైట్ చేయొద్దు. అలాగే ఏ పద్ధతులు చేసుకోవాలో అట్లా చేసుకుంటే మన కమ్యూనికేషన్ పెరిగి ఆ తర్వాత మీకు ఏమవుతుంది, అమ్మో వీళ్ళకి ఒక సంఘం ఉన్నది, వీళ్ళకి వీళ్ళ తెలుగు పోవద్దు, వీళ్ళకి అన్ని రూల్స్ తెలిసిపోయినాయి అనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో అప్పుడు మేము ఆఫ్టర్ ఆల్ అవుట్ సోర్సింగ్ అనే పదాన్ని మర్చిపోతున్నారు. అట్లా చాలా చోట్ల జరిగింది, మీ దగ్గర కూడా జరుగుతుంది. అది చిల్లి విషయం. ఎందుకంటే మీరు అట్లా అనుకొని మీరే చెప్పుకొని మీరే చిన్నదైపోతున్నారు. అందుకని మీరు అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో అలా చిన్న కావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మనం ఒక ప్రధాన డిమాండ్ ఏం పెట్టుకున్నామనంటే 15,600 జీతంతో కానీ 19,500 జీతంతో కానీ 22,700 జీతంతో కానీ ఈ రోజులలో బతికే పరిస్థితి లేదు. మనం ఏమడుగుతున్నాము, కనీస వేతనము 30,000 ఉండాలా, 15,000 ఉన్నోళ్లకు 30,000 రూపాయలు ఉండాలా. మళ్ళా సెకండ్ స్టెప్, ఈ స్టెప్ ఉంది మాకు 3 స్లాబ్లతో. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కు బేసిక్ వేతనం ఉందో ఆ బేసిక్ వేతనం మీద జీతం ఇవ్వాలా. తర్వాత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉంది. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం 1,500 రూపాయల ఇంక్రిమెంట్ చేయాలని చెప్పేసి కూడా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. అంతేనా కాదా? ఈ రోజు
నియామకమయ్యే అబ్బాయి పెళ్లి కాదు, ఆయనకు ఏది బాధ్యత తక్కువ ఉంటాయి, కొంత ఖర్చు తక్కువ ఉంటుంది, అది ఆయనకి ఇచ్చిన నడుస్తుంది. కానీ 15 ఏళ్ల నుంచి పనిచేసే ఉద్యోగి ఇప్పుడు పనిచేసే ఉద్యోగికి ఒకే రకమైన వేతన విధేయత ఏ రాజ్యాంగంలో ఉందండి? ఏ పద్ధతి ఉందా? ఎట్లా బతుకుతారు? అది మనము అడగాల్సినది పద్ధతి ఉన్నది, అది కూడా మనం కొట్లాడాలి. మేము దగ్గర నా ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది, మనం వెల్లడించిన రిప్రజెంటేషన్ ఈ పద్ధతి అని చెప్పేసి ఏంటంటే 2021 ఇచ్చినాం. ఇలా నా ఫేస్బుక్ లో చూడండి, నేను రిపీట్ వచ్చినది, ఫేస్బుక్ అవుట్ చేస్తే నేను మళ్ళీ పెడతా. అప్పుడే ఇచ్చినాం, పోరాటం చేస్తా ఉన్నాం. కానీ మనకు సంఖ్యాబలం కూడా కావాలి. సంఖ్యాబలం అని అంటే నేను ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతాడో అది నిజమే అని నిరూపణ జరగాలంటే ఏం చేయాలి? లక్షలాది మంది మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా మనము పిలిచిన చోటకు రావాలి. అంతేనా కాదు? ఇవాళ సమస్య పరిష్కారం కావాలంటే ఎట్లయితే అండి, అనేక ఉద్యమాలు చేస్తారు, లాఠీ ఛార్జీలు అయితే ఏదైనా సరే మనం రెడీ అయితేనే మనము దాన్ని మనం ఆహ్వానించవచ్చు, మనం ఆ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటే ప్రధాన డిమాండ్ జీతాలు పెరుగుడే కాదు, గత ఒక 5 సంవత్సరాల లేకపోతే 3 సంవత్సరాల పీరియడ్ తీసుకొని 5 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.